వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నవీన్. ఇప్పటి వరకు జరిగిన ప్రతి అంశంలోని కూడా బట్టల మాటే వచ్చింది. అయితే ఆ బట్టలు లేకుండా రోడ్డు పక్కన ఉన్న వారికి ఎవరైనా బట్టలు ఇచ్చారా అంటూ క్వశ్చన్ చేస్తున్నారు కృష్ణకుమారి గారు. ఈరోజు మనది అదే టాపిక్ మాట్లాడడానికి సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. మేడంతో మాట్లాడు. నమస్తే అండి. నమస్తే. సూటిగా ఒక ప్రశ్న అడగాలంటే, ఇంతమంది సోకాల్డ్ పెద్దలు మాట్లాడిన తర్వాత బట్టల విషయమే, రోడ్డు పక్కన బట్టలు లేకుండా పడుకున్న వాళ్ళకి ఎప్పుడైనా బట్టలు ఇచ్చారా అంటూ ఆ వైరల్ కూడా అవుతున్నాయి. సో దాని గురించి మీరేమంటారు? ఇవాళ సమాజంలో చాలా సమస్యలు ఉన్నాయి. వ్యక్తులుగా సమస్యలు ఉన్నాయి, కుటుంబాలకు సమస్యలు ఉన్నాయి, పిల్లలకు సమస్యలు ఉన్నాయి. ఇవాళ డిజిటల్ స్క్రీనింగ్ గురించి పెద్ద చర్చ జరుగుతుంది. మన దేశంలో రాబోయే 5-6 సంవత్సరాల తర్వాత బోలెడు మంది పిల్లలకి ఐసైట్ దెబ్బతింటుంది. స్క్రీన్లకు అంటుకుపోతున్నారు. ఒక్కొక్కరు 6 గంటల నుంచి 2 గంటలు గడుపుతున్నారు పిల్లలు. డిజిటల్ క్లాస్ రూమ్స్ వచ్చేసినాయి, డిజిటల్ బుక్స్ కూడా వచ్చేసినాయి కదండి. ఇదే ప్రమాదం. దీనివల్ల రాబోయే మానసిక సమస్యలు, వీటి గురించి మాట్లాడదాం. అవసరమైన చర్చ అది. అనసూయ ఎంత బట్టలు వేసుకుంది, లేకపోతే అన్వేష్ గాడు ఏమన్నాడు, ఇవన్నీ కాదు. వీళ్ళందరూ ఉన్నది మార్కెట్లో వాళ్ళ స్థానాన్ని వాళ్ళు పదిలపరుచుకుని డబ్బులు సంపాదించుకుంటానికే ఉన్నారు. ఈ సోకాళ్ళు శివాజీ కావచ్చు, ఈ ప్రవచనాలు చెప్పేవాళ్ళు కావచ్చు, వీళ్ళు కాదు మనకి కావాల్సింది. వాళ్ళు కూడా ఏదైనా మంచి చెప్తే తీసుకోండి, నేనేం కాదనట్లేదు. ఎవరిని పూర్తిగా పుచ్చంకాయలు తీసేసినట్టు తీసేయాలనేది కాదు. ఈ రోజు వరకు మంచి మాటలే చెప్పారు, యాక్సెప్ట్ చేస్తాం. కానీ దొరికినప్పుడే కదండి పాయింట్అవుట్ చేస్తాము. ఆ రోజే అసలు అతని మీద కేసు పెట్టుంటే ఇవాళ ఇక్కడ దాకా వచ్చి ఉండేది కాదు. ఆయన ఎప్పుడో ప్రవచనాలు ఆపేసేవాడు. పోయినసారి కూడా ఒక 6 నెలల క్రితం ఏమో మీడియాలో ఆయన గురించి, ఆయన ఫ్యామిలీ ఇష్యూ ఒకటి బయటకు వచ్చింది. నేను ఏ రోజు మాట్లాడలేదు ఆ విషయం గురించి. నన్ను చాలామంది అడిగితే కూడా మాట్లాడలేదు. ఎందుకంటే అది ఆయన పర్సనల్. ఏం జరిగిందో ఆవిడకే తెలుసు, ఆయనకే తెలుసు. అది మనం ఒక కుటుంబానికి ఒక రెస్పెక్ట్ ఇవ్వాలి. అయినా ఆమె బయటకు వచ్చి మాట్లాడేటప్పుడు ఆమె ఇన్ని సంవత్సరాలు ఎందుకు ఊరుకుంది, ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా మాట్లాడొచ్చు. కానీ అసలు మీ ఇద్దరి మధ్య ఏం జరిగింది అనేది ఎలా తెలుస్తుంది ప్రపంచానికి? వాళ్ళకే తెలుస్తుంది. అసలు అతని జీవితంలోకి మీ ఇద్దరు ఒకటి ఎలా అయ్యారు, 2 పిల్లల్ని ఎలా కన్నారు, మీరు మళ్ళీ ఎందుకు బయటకు వచ్చారు, ఆయన ఇంకొక ఆమెను ఎందుకు పెళ్లి చేసుకున్నారు అనే దాని గురించి. అందుకని ఇది జరిగింది కాబట్టి నీకు మాట్లాడే హక్కు లేదు అని నేను మాట్లాడట్లేదండి. కానీ ఈయన ఇలాంటి మాటలు, సమాజానికి హానికరమైన మాటలు స్ప్రెడ్ చేస్తున్నాడు కాబట్టి నేను మాట్లాడుతున్నాను. శివాజీ అయినా అంతే. రైట్ టు క్వశ్చన్. నా అన్వేష్ గారు డే 1 నుంచి వాడు పర్వర్టెడ్ ఫెలో. అందుకే వాడి గురించి ఎక్కువ మాట్లాడాలని కూడా లేదు నాకు. వాడు పర్వర్టెడ్ ఫెలో, అంతే. దట్స్ ఆల్. ఈనాళ్ళు వాడి పర్వర్షన్ అంతా మన మీద, సమాజం మీద వేసి, తెలుగు సమాజం మీద వేసి రుద్దుతుంటే ఎవరో మాట్లాడాల. అందరూ ఆహా ఓహో అన్నారు. ఆ తెగులు అయింది ఇప్పుడు. వాడు వేరే దేశంలో ఆడవాళ్ళ దగ్గరికి వెళ్ళి, తెలుగు రాని వాళ్ళ దగ్గరికి వెళ్ళి బూతులు మాట్లాడి, థాయిలాండ్ రండి ఆటలాడుకుందాము అని పిచ్చి వాగుడంతా వాగితే ఇంత సబ్స్క్రిప్షన్ ఎలా వచ్చింది వాడికి? అది మనలో ఉన్న కుసంస్కారం కాదా? మనలో ఉన్న దరిద్రం కాదా అది? అసలు వాడిని ఎట్లా లైక్ చేయబుద్ధి అయింది మీకు? అందుకే కదండి మొత్తం 5 లక్షల మంది, నెక్స్ట్ ఇంకా ఆల్రెడీ 10 లక్షల. నేను అంటున్నాను, వీడు డే 1 నుంచి ఏ రోజు మంచిగా లేడు. మీకు ఎట్లా నచ్చాడు ఆ రోజు మీకు? అంటే వేరే దేశం అమ్మాయిల్ని చూపిస్తే మీకు ఓకే. వాళ్ళ అమ్మాయిలు కాదా? ప్రపంచంలో ఉన్న స్త్రీ జాతి, మొత్తం స్త్రీ జాతి గౌరవానికి భంగం కలిగించేటట్లు కావచ్చు, మర్యాదకు భంగం కలిగించేటట్లుగా మాట్లాడే హక్కు ఎవరికీ లేదు నా దృష్టిలో. ఇంకా నేనేమంటానంటే, అసలు స్త్రీ కాదు, పురుషుడు కాదు, ఈ ప్రపంచంలో ఉన్న ఏ మనిషినైనా అవమానించే హక్కు ఎవరికీ లేదు. ప్రతి మనిషికి ఒక హక్కు ఉంటుంది, ప్రతి మనిషికి ఒక ఆత్మగౌరవం ఉంటుంది. వాటిని టచ్ చేసే హక్కు ఎవరికీ లేదు. మనిషిలాగా ఉండాలి, పక్క మనిషిని గౌరవించగలగాలి. అంతేగాని నా పక్కన ఉన్నది నాకు అపాయం చేసే మగవాడో, నా పక్కనున్నది నాకు అపాయం చేసే ఆడదో అనే ఒక భయం నాలో ఉంటే ఎందుకంటే ఇట్లాంటి సమాజంలో ఏం చేయడానికి? ఈ సమాజం పక్క మనిషిని చూసి భయపడాలా?
మనిషో మృగమో ఆలోచించాలి వాళ్ళ గురించి. అది డబ్బు మోసం కావచ్చు, సెక్సువల్గా మోసం కావచ్చు, మానసికంగా ఇబ్బంది పెట్టడం కావచ్చు, ఏ రకమైన మోసమైనా. ఇవాళ సైబర్ నేరాలు జరుగుతున్నాయి. ఫోన్ ఎత్తాలంటే భయం వేస్తుంది చాలామందికి. ఎవడు చేస్తాడో తెలియదు, ఏం మోసమో తెలియదు. డబ్బులు పోగొట్టుకున్నాక 1930కి చేస్తే ఆ డబ్బులు రికవరీ అవుతాయో లేదో తెలియదు. ఇంత అభద్రతతోన మనుషులు బతకాల్సింది. వీటన్నిటికీ ప్రభుత్వం కూడా సమాధానం చెప్పాలి. ప్రజలు మనం నిలదీయగలగాలి. ఎందుకు మాకు ఇంత టెక్నాలజీ మన ఎత్తినేశారు, మాకు రక్షణ ఏది టెక్నాలజీ దగ్గర నుంచి? అసలు ఇదంతా లేని రోజులు ఇంత గొడవ చర్చ ఏది లేదు కదా, రాద్ధాంతమే లేదు, రాద్ధాంతమే లేదు. అసలు ఇంత ఈ ఫ్రీ నెట్ ఎందుకు మాకు? మా మొహాల మీద ఈ నెట్ వేసి ఏంటి? ఫ్రీ నెట్ ఎవడు అడిగాడండి? ఎందుకు ఇచ్చారు? ఆ నెట్తో ఏం చేసుకుంటున్నాం? ఇలాంటి చెత్త అంతా చూస్తున్నాం ఫోన్లలో. అందుకని మనిషికి కావాల్సింది గౌరవప్రదమైన జీవితం, పౌష్టికాహారం, వేసుకోవడానికి బట్టలు, ఉండటానికి ఇల్లు, చేయటానికి పని, అలసిపోతే వినోదం. ఇది ఒక మనిషికి కావాల్సింది, విలువలతో కలిగిన జీవితం. ఇది కావాల్సింది. ఇవన్నీ వస్తున్నాయా ఒక మనిషికి? ఇవన్నీ ఉన్నాయా? ఈ బట్టలు 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 అని తెగ కొట్టుకుంటున్నారే వీళ్ళు. ఎవరైనా సరే పేదవాళ్ళు బట్టలు లేకుండా చలిలో వణుకుతున్నారే, సగం సగం బట్టలు వేసుకుని బోల్డు మంది ఆడవాళ్ళు పేమెంట్ల మీద పడుకుంటున్నారే, అట్లాంటి వాళ్ళకి బట్టలు ఇచ్చారా వీళ్ళు ఎప్పుడన్నా? బట్టలు కప్పారా వీళ్ళు ఎప్పుడన్నా? ఏమి లేకుండా ఎందుకండి మాట్లాడతారు? పాపులారిటీ కోసం, సెన్సేషన్ కోసం వీళ్ళు చేస్తున్నారు. ఈ మాయలో మామూలు ప్రజలు పడొద్దు అనేది నా ఉద్దేశం. మనకంటూ మన కుటుంబాలు ఉన్నాయి, మన కుటుంబంలో మనం చేయాల్సిన పనులు బోల్డ్ ఉన్నాయి. అవి వదిలేసేసి వీడు ఒక ఎజెండా ఇస్తే మనం ఫాలో అవ్వాలా? వాడు వేరే దేశంలో ఆడవాళ్ళని వెకిలిగా మాట్లాడి వీడియోలు పెడితే అవి చూసి సంతోషించాలా? ఇప్పుడు దేవీ దేవతల దగ్గరికి వచ్చేసరికి వాడిని అన్ఫాలో చేయాలా? మీ పక్కింట్లో ఉన్న మహిళలో మీరు దేవతను ఎందుకు చూడట్లా? మీరు సీతాదేవిని, ద్రౌపదిని మీ పక్కనున్న మనుషులు ఎందుకు చూడట్లా? మీకు అంత సీతాదేవి ద్రౌపది మీకు అంత ఇష్టమైనప్పుడు. అందుకని ఈ విషయం ఆడవాళ్ళ బట్టల దగ్గరే ఆగిపోవద్దు మీరు. ఆడవాళ్ళకి చాలా అవసరాలు ఉన్నాయి. అసలు ఇవాళ ప్రతి మనిషి సంక్షోభంలో ఉన్నాడు నన్ను అడిగితే. అది ఆర్థికపరమైన సంక్షోభమా, టెక్నాలజీ సంక్షోభమా, లేకపోతే ఉద్యోగం ఉంటుందో ఉండదో తెలియని సంక్షోభమా, అసలు నాకు టైంకి ఫుడ్ దొరుకుతుందా లేదా అనే సంక్షోభమా, ఏ క్లాస్ వాళ్ళకి ఆ క్లాస్ సంక్షోభాలు ఉన్నాయి. గండం అన్నట్టే ఉంది. దేని గండం 100 ఏళ్ళ ఆయుష్లా ఉంది. అట్లాంటప్పుడు మన జీవితానికి ఏం అవసరమో ఆలోచించుకోండి ప్రతి వాళ్ళు. అంతేగాని ఎవ్వరు చెప్పినా కానీ మీకు పనికొచ్చేది ఏం చెప్తున్నారు అనేది చూసుకోండి. అది మన జీవితాల్లో ఏంటి అవసరమో చూసుకోండి. పురాణాలను కూడా పక్కన పడేయక్కర్లా. అసలు పురాణాల్లో ఏముంది? మనకు పనికొచ్చి ఈ కాలానికి పనికొచ్చేది ఏమైనా ఉందా? నేర్చుకోండి, తప్పే ఉంది. మనవి కదా అవి, ఆ పురాణాలు. దానిలో ద్రౌపది క్యారెక్టర్ ఎంత స్ట్రాంగ్ క్యారెక్టరు. అసలు నన్నోడే హక్కు నీకు ఎక్కడిదే అని అడిగింది మొగుడిని. ఈరోజు ఏ మహిళ అయినా అడుగుతుందా? చదువుకున్న మహిళ అయినా నాకెందుకు ఈ కష్టం, నీ వల్ల ఎందుకు కష్టం, గృహహింస గురించి. అలాగే ఆఫీస్లో ఏమైనా ఇబ్బంది వస్తే అడగాలిగా ధైర్యంగా. ఏం నేర్చుకున్నారు మీరు మరి? పురాణాలని మాట్లాడేవాళ్ళు. అందుకని నేర్చుకోండి, మన జీవితాలకు అన్వయించుకోండి. అవసరమైంది తీసుకోండి, లేనిది వదిలేయండి. ఇప్పుడు హంసలు ఉంటాయి, పాలుగా నీళ్లుగా తాగుతాయి అంటారు. మనుషులు కూడా ఆ విచక్షణ, ఆ వివేకం పెంచుకుంటే జీవితంలో కష్టాలు ఉండవు. థ్యాంక్ యూ సో మచ్ మేడం.